ముందుగా మేము జూబ్లీ హిల్స్‌లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి వచ్చాము. ఆషాఢంలో జరిగే బోనాల అందమైన పండుగ అండి ఇది. అసలు తెలుగులో బోనం అంటే భోజనం. అమ్మవారికి ఇచ్చే నైవేద్యాలలో ఒకటండి. ప్రతి సంవత్సరం భక్తులు, నృత్యాలు మరియు ఆచారాలతో అమ్మవారిని పూజిస్తారు మరియు గౌరవిస్తారు. ఈ అందమైన పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభు రాష్ట్ర పండుగగా ప్రకటించిందండి. బోనాలు 2025 బోనాల పండుగ జూన్‌లో మొదలై జూలైలో ముగుస్తుందండి. తెలుగు సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని, అందుకే అమ్మవారికి ప్రీతికరమైన భోజనం, చీర, సారెలు సమర్పిస్తారని విశ్వాసమండి. ఆ తల్లి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పూజలను అందుకుంటూ ఉంటుంది. మహంకాళి, ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, మైసమ్మ తల్లి, బాలమ్మ, ముత్యాలమ్మ ఇలా పేర్లు వేరైనా తల్లి ఒక్కటే అండి. ఇక్కడ చూసారా? మీకు దేవస్థానం మొత్తం చూపిస్తున్నాను. బయటి వైపే అండి ఇది మొత్తము. దేవస్థానం మొత్తం లోపల కాదు నేను చూపించేది. తర్వాత లోపల చూపిస్తాను. కొన్ని వీడియోస్ షార్ట్‌లలో కూడా పెడతాను. ఫుల్‌గా వీడియో చూస్తుండండి. ఇక్కడనేమో బోనం వండుకోవడానికండి ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో తాత్కాలికంగా పొయ్యి ఏర్పాటు చేసుకొని కొత్త కుండను పసుపు, కుంకుమలతో అలంకరించి ఆ కుండలో కొత్త బియ్యం, పాలు, బెల్లం వేసి ప్రసాదాన్ని తయారు చేస్తారు. తర్వాత ఆ కుండపై మరో కుండలో దీపాన్ని ఉంచి కుండ చుట్టూ వేపాకులు కట్టి డప్పుగాల ముందు నడుస్తూ మహిళలు ఆ కుండను తల మీద పెట్టుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తారు. దర్శనం తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరికీ కలిసి స్వీకరిస్తారండి. చూడండి ఇక్కడ కాయిన్స్ పెడుతున్నారు అందరూ. చాలా నమ్మకం అండి. కాయిన్ ఇలా నిలబడితే కోరిక నెరవేరుతుందని. ఇక్కడి చూడండి చూస్తున్నారు కదా! బోనం వండలేని వాళ్ళు అమ్మవారికి బియ్యాన్ని కూడా సమర్పించవచ్చండి. కాయిన్ చూడండి ఎలా నిలబడుతుంది ఇక్కడ. ఇక్కడ లోపల అండి టెంపుల్‌కి లోపల చుట్టూ చూపిస్తున్నానండి మీకు. అమ్మవారికి దండం పెట్టుకోండి అందరూ. ఇటువైపు పులిహోరాలు అవన్నీ ఇస్తారండి ఇక్కడ. లడ్డు ప్రసాదాలు. ఇలా ముందుగా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ టెంపుల్స్ ఉంటాయండి. నాగదేవత, మళ్ళీ అమ్మవారు కూడా ఉంటారిక్కడ. ఈ మెట్లున్నాయి కదా! అక్కడేమో పులిహోర ఇస్తారు. మేము అటు వెళ్ళకుండా ముందుగా నాగదేవతను దర్శించుకోవడానికి అటుగా వెళ్ళాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే నాగదేవత రూటు. అటువైపుగా వెళ్తే అమ్మవారి గుడి అండి మళ్ళీ. అమ్మవారిని దర్శించుకుంటాము. చూస్తున్నారు కదా! చాలా బావుంటుందండి ఇక్కడ టెంపుల్ ప్రశాంతంగా. ప్రతి సంవత్సరం కాదండి, సంవత్సరం పొడవునా ఇక్కడ భక్తులొస్తూనే ఉంటారు. తెలంగాణలో చాలా అద్భుతంగా జరిగే బోనాలండి ఇవి. జూన్ మాసంలో జరుగుతాయి కదా! చాలా బాగా జరుగుతుందండి. చూడండి. ఒకవైపు వీడియో తీస్తూనే ఇంకోవైపు దర్శనం చేసుకుంటున్నాను. మీకోసం చూపించాలని
వీడియో తీస్తున్నానండి. మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు కూడా తెలియాలి కదా! మన దగ్గర తెలంగాణలో బోనాలు ఎలా చేస్తారు? ఏంటి? బోనాల పండుగ విశిష్టత ఏంటి అని చూపించాలి అనుకుంటున్నాను. చూడండి అందరూ ఎలా ఇంగో ఇటువైపు వెళ్తే నాగదేవత ఆలయం అండి. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వాళ్ళు వస్తారండి ఇక్కడికి. చాలా నమ్మకం అండి ఆ అమ్మవారు. ఆ తల్లి అందరిని చల్లగా చూడాలండి. నాగదేవత దగ్గరకొచ్చామండి మేము. ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత ప్రసాదాల కోసం వెళ్ళాము. పులిహోర అవి ఉంటాయి కదా! లడ్డూ ప్రసాదం, పులిహోర ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము. లైన్ చూడండి చాలా పెద్దగా ఉందసలు. ఇక్కడ టోకెన్లు ఇస్తున్నారండి. 20 రూపీస్ అండి ఒక పులిహోర ప్యాకెట్. లడ్డు కూడా ఈచ్ వన్ 20 రూపీస్ అండి. చాలా పెద్దగా ఉందండి లైను. చూడండి ఎంత పెద్దగా ఉంది లైను.